ద ప్రీలూడ్ ఆఫ్ కల్కి 2898 ఏడి. అసలు ప్రీలూడ్ అంటే నేను యానిమేటెడ్లోనే ఆ యానిమేషన్ సిరీస్లోనే మొత్తం చూపిస్తారు అనుకున్నాను, ప్రీక్వల్ టైప్ ఈవెంట్స్. ఇంకో ఫ్యూ డేస్లో ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ని థియేటర్స్లో చూడబోతున్నాం. బట్ ప్రమోషన్స్ గురించి మరి నేనే అన్నాను, ఎందుకంటే అది నెగిటివిటీ అనుకుంటున్నారు చాలామంది. బట్ ఈ ప్రీలూడ్, ఈ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి నాగేశ్వరన్ గారు ఎప్పుడో ప్లాన్ చేసుకోవాల్సింది. చూస్తుంటే అది షూట్ చేసింది సినిమా షూటింగ్ టైంలో అనుకుంటా. అంటే ఫిలిం స్టోరీ ఏ విధంగా ఉండబోతుందో ఆయన క్లియర్గా చెప్పారనమాట. అది ముందు నుండి మనందరికీ తెలిసిందే. కల్కి అనే పేరు పెట్టినప్పుడే చాలా మందికి కల్కి పురాణం గురించి, హిందూ ఏన్షియంట్ డీటెయిల్స్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ ఆయన ఇంకా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. ఆయన ఐడియా ఎలా పుట్టింది, ఏ విధంగా తీయబోతున్నాం అనే దాని గురించి. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఎలా ఉందంటే, మహాభారతానికి సీక్వెల్ లాగా కల్కి పురాణం బేస్ చేసుకుంది అయితే మాత్రం కల్కి భగవానుడు వచ్చి కలియుగాన్ని అంతం చేయడం, ఈ స్టోరీ ఉంటుంది. బట్ ఆయన చెప్తుంది ఏంటంటే, మహాభారతం తర్వాత ఈవెంట్స్ ఎవరు కూడా ప్లాన్ చేయలేదు సీక్వెల్ అని అంటున్నారు. ఒకవేళ నిజంగా మహాభారతానికి సీక్వెల్ కంటిన్యూషన్ లాంటిదే ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా 2898 ఏడి అనే టైమ్ లైన్ ఇయర్ అయితే మాత్రం టైటిల్లో పెట్టక్కర్లే కదా. మరి ఏం ప్లాన్ చేస్తారో ఫిలిం చూసాకే మనం చెప్పాలి. బట్ ప్రస్తుతానికి ఆయన ఐడియా అలా పుట్టిందని చెప్పారు. ఆ ఐడియాకి స్టార్ వార్స్ ఇన్స్పిరేషన్ కూడా ఉందని ఇంతకు ముందు ఆయన చెప్పారు, ఆయన స్వయంగా చెప్పారు. టు బీ హానెస్ట్, ఈ వీడియోలో కొన్ని సెట్ పీసెస్ ని, విజువల్స్ ని చూపించారు. ఇవి ట్రైలర్ కట్ లో ఎందుకు యాడ్ చేయలేదో మనకు తెలియదు. ట్రైలర్ 2లోనైనా యాడ్ చేస్తారో లేదో కూడా మనకు తెలియదు. బట్ లీక్ ట్రైలర్ లో ఆ ట్రైలర్ 2 అదే లీక్ అయిన ట్రైలర్ అంటున్నారు. అందులో అయితే మాత్రం ఈ సీన్స్ లేవు. బట్ ఇలాంటివి పెడితే హైప్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో కన్నా ట్రైలర్స్ కి కొంత రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. ఈ ప్రీలూడ్ వీడియోస్ ఎన్నో మంత్స్ నుండి ప్లాన్ చేసుకుంటే ఎపిసోడ్ వైజ్ గా ఇంకా బాగా హైప్ ని ఆ స్క్రాచ్ వీడియోస్ లాగే పెరుగుండేది. మూవీలో ఉన్న చాలా స్టఫ్ ని రివీల్ చేయట్లేదా, లేదంటే ఫస్ట్ పార్ట్ లో ఆ కంప్లీట్ కంటెంట్ ని పెట్టట్లేదో మనకు తెలియదు. కానీ నేనైతే మాత్రం ఇంకొక స్పెషల్ వీడియో ఈ ఫిలిం మీద, ఆ కాన్సెప్ట్ మీద చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు వీళ్ళే మూవీ టీమే అనౌన్స్ చేశారు టెంపుల్స్ గురించి. అనౌన్స్ అంటే ఇచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో చూపించారు, ఆ తర్వాత దాని గురించి మర్చిపోయారు. ఎప్పట్లో ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు కదా. బట్ రిలీజ్ టైంలో కానీ ట్రైలర్ కట్ లో అది కనిపించలేదు. ఫస్ట్ పార్ట్ లో అది ఉంటుందో లేదో, నిజంగా ఫిలిం లో వాళ్ళు పెడతారో లేదో మనకు తెలియదు. కానీ ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎలానో ప్రమోషన్స్ చేయట్లేదు కాబట్టి కనీసం మనమైనా సరే ఈ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందో ఏదో కొంత అవగాహన ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా ఆ యానిమేటెడ్ సిరీస్ లోనో లేదంటే కామిక్ ప్రీలూడ్స్ లో చూపిస్తారు అనుకున్నాను. బట్ ఎనీవే, ఇంకొక ఎపిసోడ్ 2 కూడా ఉంటుంది అనుకుంటా ఈ ప్రీలూడ్ కి. ఫిలిం రిలీజ్ అయ్యే లోపు ఫాస్ట్ గా రోజు కూడా వదులుతారు అనుకుంటా. అందులో ఇంకా కంటెంట్ ని ఈ విధంగా రివీల్ చేస్తారేమో. బట్ ఒక విషయాన్ని నాగేశ్వరన్ గారు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పింది ఏంటంటే, ఆడియన్స్ అందరికీ తెలియదు కదా ఫిలిం చూసే ముందు ప్రిపేర్ అవ్వడానికి, ఇది కల్కి పురాణాన్ని అచ్చు దింపినట్టు యాజ్ డీజ్ గా తీయట్లేదు. అడాప్టేషన్ కాదు, జస్ట్ ఇన్స్పిరేషన్ కొంతగా. ఇంకొన్ని హిందూ ఏన్షియంట్ డీటెయిల్స్ ని కూడా, దాంతో పాటు హాలీవుడ్ డిస్టోపియన్ ఫిలిమ్స్ ని బాగా మెచ్ చేసే విధంగా డిజైన్ చేశారు. బట్ కల్కి పురాణంలో ఉండే పొటెన్షియల్ ని గట్టిగా వాడుకుంటారో లేదో చూడాలి. ప్రస్తుతానికి ట్రైలర్ 2 అయితే మాత్రం June 20th అన్నారు గైస్. బట్ June 20th ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందో లేదో తెలియదంట. క్యాన్సిల్ అని కూడా రూమర్స్ వస్తున్నాయి అనమాట. బట్ ట్రైలర్ 2 పక్కాగా వస్తుంది. June 20th అయితేనే బెటర్, 7 days కి సరిపోద్ది ట్రైలర్ 2. ఎనీవే, బ్రహ్మాస్త్రకి అప్పుడు ఆస్ట్రోవర్స్ గురించి కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియోస్. ఆ విధంగా నాగేశ్వరన్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఎపిసోడ్ సరిపోతుంది, ఒక 4 episodes అని ఉంటాయి అనుకుంటా. ఇది ఇంపార్టెంటా బ్రో అంటే, హైప్ జనరేట్ చేయడానికి కాదు, స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వడానికి. 2 hours 50 minutes రెగ్యులర్ ఆడియన్స్ కి కాదు, మూవీ లవర్స్ కైనా సరే ఆ వరల్డ్ బిల్డింగ్ ఇన్వాల్వ్ అవ్వాలంటే ముందుగా కొంచెం ప్రిపేర్ అవ్వాలి. స్పూన్ ఫీడింగ్ ఫిలిం లో ఉంటుందో లేదో. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ, బ్రేక్ డౌన్స్ కానీ పక్కాగా చాలా మందికి యూజ్ అవుతాయి. ఎందుకంటే మొన్న అశ్వత్థామ గ్లింప్స్ వచ్చినప్పుడు ఆయన ఎవరో కూడా చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారనమాట. ఎనీవే గైస్, ఆ నెక్స్ట్ స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.